మాస్టర్ గారు. మనకు అవి సచ్చరిత్రలో కూడా కనిపిస్తాయి. ఎక్కడైనా కూడా బాబా మార్గంలో నడిచిన వాళ్ళు ఉద్ధరింపబడినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇంతకీ వాటిల్లో వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే ఈ 3 ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సోమర్తనం ఒకటి, సహజంగా సమయం ఎక్కువ ఉన్న వాళ్ళకి నిదానంగా హాయిగా చేసుకుంటాం పని. చకచకా పని ఎప్పుడు చేసుకుంటాం, వేరే పని ఉన్నప్పుడే చేసుకుంటాం. చకచకా పని చేసుకుని మంచి పని చేయొచ్చు కదా, అందుకు సమయాన్ని తీసుకోవడం, దానికోసంగా ఈరోజు ఇలా గడపాలి. మనం ఈరోజు ఒక్క నిమిషం కూడా బాబా నుంచి పక్కకి వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళిన మనసుని మళ్ళీ వెంటనే బాబా దగ్గర తెచ్చుకోవాలి. రోజంతా సేవలో గడపాలి. నేను ఒక రోజు పెట్టుకుందాం అనుకున్నాం, ఆ రోజు 4 హారతులు చేసుకుంటాను, పూజ చేసుకుంటాను. అది ఏ భావంతో పెట్టుకుని చేసుకోవాలో అలాగే చేసుకుంటాను అని ప్రయత్నం చేసేటప్పుడు అది ప్రతిరోజు అవ్వాలని మాస్టర్ గారు ఆశించారు. బాబా ఉద్దేశం కూడా అదే. మనం ఒక్కళ్ళం మారటం కాకుండా 10తో పాటు 10 మంది మారేటట్టుగా మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే సాధన జరిగి మనం ఎక్కడున్నామో అక్కడే తరింపు తీసుకొచ్చేటటువంటి తత్వం బాబా తత్వం అయితే అది సంసారంలో అయిన మనకి అర్థమయ్యేలా చేయటం మాస్టర్ గారు అమ్మగారు రావటంలోని ముఖ్య ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు బాబా లీల మనం చదివినప్పుడు దాని లోతులు తెలియాలంటే మాత్రం ఒకటి బోధ. అసలు ఇది ఇప్పుడు ఇందాక మనం కాలక్షేపం గురించి మాట్లాడుకున్నాం, అదంత పెద్ద విషయం మనకు తెలియదు. అలాగే బాబా సోమర్తనం గురించి ఎందుకు సోమరి అయిన వాళ్ళని ఎందుకు ఆయన బాగా గట్టిగా ఒప్పుకునేవాళ్ళు కాదు అని చెప్పి మాస్టర్ గారిని ఎవరొకరు మనం ప్రశ్నించలేం. బాబాని ఎట్లా ప్రశ్నిస్తాం? ప్రశ్నించి దాని నుంచి విశ్లేషణ మన జీవితంలో మనకేమనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటాను, రాత్రంతా పనికి వెళ్ళి వస్తాను, ఆదివారం సెలవు వచ్చింది, ఇంకో 2 గంటలు పడుకుంటే అనిపించినప్పుడు మాస్టర్ గారిని అడిగితే లేకపోతే మాస్టర్ గారి గ్రంథాలు చదివినప్పుడు ఏం తెలుస్తుందంటే ఓహో మనకి దేనికి అట్లాంటి విరామం కావాలనేటటువంటి బుద్ధి లేదు. బుజ్జి పిల్లలు ఉన్నారు, అట్లా రాత్రి పగలు ఆడుతూనే ఉంటారు, లేస్తారు మళ్ళీ ఆడుతూ ఉంటారు. మనకే చాలా ఉత్సాహకరమైన పని చేసేటప్పుడు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకో బుద్ధి కాదు. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా మనకు నచ్చదు. మనకి చాలా ఇష్టమైన పండగలో ఉన్నాం, ఆట ఉంది ఆడుకుంటాం అనుకోండి, చెస్ ఆడుతున్నాం, మనం ఇప్పుడు కూర్చుని అయితే ఏదైనా ఆడుతున్నాం అనుకున్నాం, ఆడుతున్నప్పుడు ఎంతైనా తనివి తీరితే అరగంట ఆడేసాను 30 గంట ఆడేసాను కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుందా? అనిపించదు. కాలక్షేపం అస్సలు అనిపించదు. ఏ టీవీయో చూస్తున్నాం ఇంత చాలా అనిపించదు. ఎప్పుడు సందు చూస్తే చూడాలనిపిస్తూ ఉంటుంది. చూసారా? అంటే మనకు మానసికంగా ఒక పెద్ద భారంగా మన జీవితం అవుతుంటే తప్ప సోమరితనము కాలక్షేపం అలవాటు కావు. అంటే ఏంటన్నమాట, మనం చేస్తున్న పని ఇంతైతే దాని గురించి ఫీల్ అవుతున్నది చాలా ఎక్కువ. అబ్బా మనం రోజు వంట చేస్తాం, లేకపోతే రోజు ఆఫీస్కి వెళ్తాం, ఎవరైనా సరే ప్రతిరోజు వెళ్ళిన కొద్దీ ఇంకా ఇంకొక రోజు వెళ్ళామనే భారం మన జీవితం మీద పడుతూ ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు బట్టి వెళ్తూనే ఉన్నాను, ఒక్కరోజు సెలవు వచ్చిందని మన మీద మనమే జాలి పడతాం యాక్చువల్గా మాట్లాడుతూ. దానివల్ల ఏమవుతుంది, నిజంగా వెళ్ళొచ్చే శ్రమ ఒకటైతే ఈ మానసిక భారం చాలా ఎక్కువ. అందుకనే ఏమవుతుంది, అది మన పైన మనం అంటే చేసిన పని కంటే ఎక్కువ బరువు ఫీల్ అవటం వల్ల ఏమవుతుందంటే అది బద్ధకం రూపంలో వస్తుంది. అది పుణ్యం ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు. సుఖంలాగానే అతి నిద్ర, బద్ధకం ఇవి పుణ్యం ఖర్చు అయిపోతుంది అని చెప్తారన్నమాట శాస్త్రంలో. అందుకనేంటి ఎవరికి మంచి పని ఒక చెడ్డ పని చేయటం వల్ల మనకి పుణ్యం ఖర్చు అయిపోవడం కాదు, ఊరికేనే కాలక్షేపం చేయటం వల్ల అంటే భగవంతుడు విలువైనటువంటి సమయాన్ని విలువైనటువంటి శరీరాన్ని మనకిస్తే దాన్ని చక్కగా వాడుకోకుండా సమయాన్ని వృధా చేస్తే దాన్ని అనవసరంగా వాడుతున్నట్టు లెక్క. అంటే మనకి ఏదైనా అపురూపమైనటువంటి ఒక విద్య ఇస్తే దాన్ని సరిగ్గా వాడుకోకుండా దాన్ని దుర్వినియోగపరుచుకున్నట్టు, సద్వినియోగపరుచుకోకపోగా దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుందన్నమాట. ఎందుకని మన శరీరం అంతా నడవటానికి అది విశ్రాంతి కోరింది అనుకుందాం, గుండె ఇంతసేపు కొట్టుకున్నాను కాసేపు రెస్ట్ తీసుకున్నానంటే శ్వాస అనుకుంటే అంతెందుకు ఏ పని వాడు అనుకున్నా సరే, ఎలక్ట్రీషియన్ అనుకున్నాడు అనుకోండి రోజు కరెంట్ ఇస్తున్నాను ఏంది ఇవాళ అనుకున్నాడు అనుకోండి, రైతు అనుకున్నాడు అనుకోండి, ఏ ఒక్క ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి, కొన్ని ముఖ్యం అనుకునే పనులు కొన్ని ఉన్నాయి సమాజంలో. ముఖ్యం అనుకునే పనులు తీసేసేయండి. అంటే వాళ్ళు నిజంగా పని చేయకపోతే సామాన్య జనానికి ఏం తేడా రాదు. మున్సిపాలిటీ వాడు, దొడ్లు కడిగేవాడు రాకపోయినా, చెత్త తీసుకెళ్ళేవాడు రాకపోయినా,
ఇట్లాంటి ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు చేయకపోయినా మంచినీళ్ళు ఈ రోజు ఇస్తున్నాను నేను, ప్రతిరోజు ఇచ్చేది ఏంటని వాడనుకున్నా. కొన్ని ముఖ్యమైనటువంటివి పనులు తప్పకుండా ప్రతిరోజు జరుగుతూనే ఉండాల్సిందే. అలాగే మన శరీరంలో చాలా జరుగుతూ ఉండాలి. వాటన్నిటి బెనిఫిట్స్ని పొందుతున్నటువంటి మనం విశ్రమించచ్చేమో అలసిపోతే తప్పిస్తే ఊరికేనే కాలక్షేపం అయితే చేయకూడదు. అదిట ప్రకృతి అంతా చందాలు వేసుకుని మనల్ని బ్రతికిస్తుంటే ప్రకృతికి ఏమి ఇవ్వకుండా అవన్నీ వేస్ట్ చేస్తున్నట్టు లెక్క. అందుకని మహాత్ములకి చాలా కోపం వస్తుంది. ఓపిక ఉంది, ఆరోగ్యం ఉంది, మనస్సు ఉంది, నీకు సరైన విద్య ఉంది, ఏం చేయాలో తెలుసుకునేటటువంటి అవకాశము, తెలుసుకునేందుకు ఉదాహరణలు ఉన్నప్పుడు అది నువ్వు సంఘంలో నివసిస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా నీకు ఆ శరీరము మనస్సుని భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవడానికి కావాల్సినటువంటి తెలివితేటలను ఇచ్చినప్పుడు విద్య ఇంతమంది మహాత్ములు సద్వినియోగపరుచుకుని తరించిపోయినటువంటి వాళ్ళ మహాత్ముల చరిత్రలన్నీ ఇచ్చినప్పుడు వాటన్నిటిని తెలుసుకుని అలా నడవడానికి ప్రయత్నించడానికి మనం వాడుకోవాలి. అట్లా వాడే వాళ్ళ కాలక్షేపం సత్కాలక్షేపం అని అన్నారు. కాలక్షేపాన్ని సత్కాలక్షేపంగా మార్చుకోవాలి. బద్ధకాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి సమయంగా మార్చుకోవాలి. దానికి తోడు అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు బాబా కానీ మాస్టర్ గారు కానీ ఏ ఇతర మహాత్ములైనా సరే ఎప్పుడు ఇంకో చోటుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే మన ఇంట్లో మనం సంస్కరించుకోకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తాం, అక్కడికి వెళ్ళినప్పుడే చేస్తాం అనేది ఒప్పుకోలేదు. ఉదాహరణకి సత్సంగం భజన గ్రంథం తీసుకుంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే వ్యక్తిగతంగా మనం రోజు బాబాకు చేసుకోవాల్సిన సేవలు చేసుకుంటూ ఇంట్లోనే షిరిడి అయితే మనం ఇంట్లో ఎలా ఉంటాం, షిరిడి మనం బాబా ఫోటో పెట్టుకున్నామంటే బాబా ఫోటో రూపంలో మన ఇంట్లో ఉన్నారంటే అదే మనకి షిరిడి. కాబట్టి షిరిడిలో చేసినట్టు మీరు చిమ్ముతున్నాననే భక్తిభావంతో చేయండి. ఊరికేనే మనసు పిచ్చి ఇష్టం వచ్చినట్టుగా మనసు పోతూ ఊరికేనే రొటీన్గా జరిగిపోయే పని కాస్త సేవగా మారిపోతుంది. వంట చేసుకుని తింటాం మనం, దాన్ని నైవేద్యంగా మార్చుకోవచ్చు. కాలక్షేపాన్ని సత్కాలక్షేపంగా మార్చుకోవచ్చు. అసలు మహాత్ములు ఏం చెప్పారు చదువుకోవడానికి, ఆచరించుకోవడానికి. ఇవాళ అసలు మనకి ఎట్లాంటి భావాలు వచ్చాయి, బాబాకి అసలు ఇట్లాంటి ఆలోచనలు ఇష్టమేనా, మనం ఏమేమి పనులు చేసాం, ఆ పనులు అసలు బాబాకి మహాత్ములకి ఇష్టమేనా, ఎందుకు ఇష్టం కాదు, ఎందుకు అవి మంచివి కాదంటున్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ సమయాన్ని అంటే ఎంతో విలువైంది మన కాలం, మళ్ళీ తిరిగి రాదు. దాన్ని సద్వినియోగపరుచుకుంటూ వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే మన లోపల నుంచే మనకి ఇంకా 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 స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట, శాంతి పెరుగుతుంది, వాళ్ళతో కనెక్షన్ వచ్చి ప్రకృతి అంతా ఎంతో మనకి ప్రకృతి రూపంలో భగవంతుడు మనకి ఎంతో ఇస్తూ ఉంటే మనం చిన్న చిన్న ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం మన మీద మనకే చాలా ఏంటి ఇన్ని ఇస్తే ఇది ఇవ్వలేదా. మామూలుగా అయితే ఏమవుతుంది, నేను ఇన్ని చేస్తే నువ్వు ఇది ఇవ్వలేదేంటి అనిపిస్తుంది. మనకి అన్నీ కోరుకుంటున్నాం, జరుగుతున్నాయి, కష్టం వచ్చింది తీసేస్తున్నాడు, బాగానే ఉంటుంది. ఎప్పుడైనా తీయలేదు అనుకుందాం, నేను ఇన్ని సంవత్సరాలు బట్టి నీకు సేవ చేస్తుంటే అని మనకి అలాంటి అలకొస్తుంది అనమాట. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు సేవ చేసుకోవడానికి శరీరాన్ని ఎవరిచ్చాడు, తిండి ఎవరిచ్చారు, ఆరోగ్యం ఎవరిచ్చాడు, బుద్ధిని ఎవరిచ్చారు, అవన్నీ వాడుకుని కదా చేసాం. ఇప్పుడు కూడా చిన్న కష్టం వచ్చింది కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నాయిగా. మామూలుగా అయితే మనం మిగతా బాగున్నవి చూడం అనమాట, బాగాలేని దాన్ని చూసి ఏడుస్తూ ఉంటాం. ఇంకా మాట్లాడితే ఎప్పుడు నేను సత్సంగంలో అంటే మాకు అమ్మగారు మాస్టర్ గారు హెచ్చరించింది ఉపయోగపడేది అందరికీ ఏంటంటే కాలం టైం ఉన్నప్పుడు అనవసరమైన విషయాల గురించి ఆలోచించటం. ఉదాహరణకి జరిగిపోయిన సంఘటనల గురించి, ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు, లేకపోతే అప్పుడు అలా ఎందుకు జరగాలి, లేకపోతే పక్కింటి వాడు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, లేకపోతే ఎక్కడో పాలిటిక్స్లో ఏదో జరుగుతుంది, ఇలాంటి రకరకాలైనటువంటి మనం ఏమి మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నము చేయము, ఊరికేనే వాటిలో డిస్కషన్లో మనసుని పొల్యూట్ చేసుకుంటాం. అందుకని అసలు రోజులో ఎంత చెత్త మనం చేస్తాం అనేది విశ్లేషించుకోవడానికి ఆ సమయాన్ని వాడుకుని అవన్నీ అనవసరమైనటువంటి విషయాలన్నీ పక్కకు పెట్టేసి అవసరం అంటే మాస్టర్ గారి మార్గంలో నడవటానికి, బాబా మార్గంలో నడవటానికి అవసరమైనటువంటివి నేర్చుకోవడానికి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, క్షణక్షణం మనలో మార్పు వచ్చేస్తుంది. మార్పు రావడం అంటే ఎట్లా మార్పు వస్తుంది, ఇంకా స్పష్టత వస్తుంది అనమాట. మన ఆలోచనలు ఎట్లా పడితే అట్లా ఉంటున్నాయి, ఎట్లా అనిపిస్తే అట్లా మనసుకి మనం బాధ అయినా పడుతున్నాం, సంతోషమైనా పడుతున్నాం, కాలక్షేపం అంటే మనసు ఎటు చెప్తే అటు వెళ్తున్నాం.
మనస్సుని మనం డిసిప్లిన్ చేసుకోవట్లా, దానికి కావాల్సినటువంటి సరైన ఆహారాన్ని ఇచ్చి అది సరిగ్గా ప్రవర్తించేలా చూసుకోవట్లా, సరైన ఆలోచన చేసేటట్టు చేయట్లా. అది చేయటం మొదలుపెట్టాక ఏమవుతుందంటే మనం ఎట్లాంటివి ఎక్కువగా ఎట్లాంటి ప్రభావాలని మన లోపలికి తెస్తూ ఉంటామో అట్లాంటి ఆలోచనలు అట్లాంటి పనుల మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, నాతో ఊరికే పక్కింటి ఆవిడొచ్చింది, ఆవిడకి టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, ఈ మాటలు మాట్లాడుకోవడం వల్ల. మన ఇద్దరం ఈ కాసేపు కలిసామంటే మంచి విషయాన్ని మాట్లాడుకోవచ్చా అనిపించడం మొదలెడుతుంది. అప్పుడు అట్లాంటి వాళ్ళు అవసరం అవుతుంది మనకి. అప్పుడు ఏమవుతుంది, మనం ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతామో అట్లాంటి భావాల వల్ల ఇది నిలుపుకోవడం కష్టం అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా సమర్థనం, కాలక్షేపం, లేకపోతే ఇంకోటి ఏంటి 3 అనుకున్నాం కదా, ఒకటి కాలక్షేపం, ఒకటి సమర్థనం, మూడోది ఏమనుకున్నాం, తాగుడు చాలా మటుకు ఆడవాళ్ళకి ప్రస్తుతానికి ప్రాబ్లం ఉండదు. మగవాళ్ళు నాకు తెలిసి ఈ బోధలు విన్న తర్వాత ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒకవేళ అట్లాంటి అలవాట్లు వచ్చేసాయి అనుకుందాం, ఈ బలంతో బయటికి రావాల్సిందే తప్పిస్తే అయితే ఎప్పుడో వచ్చేసేవాళ్ళే. అటువంటి ప్రభావాలు మన పిల్లలకి సరైనటువంటి ఆలోచనలు ఇవ్వటం, వాళ్ళకి అండగా నిలబడటం ఇప్పుడు చాలా ముఖ్యం. వాళ్ళ జీవితాల్లో వచ్చే ఒడిదుడుకుల పట్ల ఇంకా స్నేహితులుగా చూడవలసినటువంటి సమయం వచ్చి ఎవరికన్నా కంటే అండెవరంటే మా అమ్మ నాన్నే మాకు అనిపించేలా ఉండగలగటం. వాళ్ళు ఏదైనా మనకంటే అమ్మ నాన్న చాలా బాగా ఆలోచిస్తారు అనిపించేలాగా మన మెచ్యూరిటీ తెచ్చుకోవడం. ఏదైనా కష్టం వస్తే వాళ్ళు గందరగోళ పడితే అంత కష్టాన్ని ఈజీగా తీసుకుంటున్నారే వీళ్ళు, భలే ధైర్యంగా నిలబడ్డాలే అనిపించడం వల్ల వచ్చేటటువంటి గౌరవం. అమ్మ నాన్న కాబట్టి గౌరవం కాదు, అమ్మా నాన్న మనకంటే చాలా అన్ని విషయాల్లోనూ బాగా ప్రవర్తించగలరు కనుక, రియాక్ట్ అవ్వగలరు కనుక. అమ్మో వాళ్ళకి చెప్తే ఏమైపోతారో కాదు, వాళ్ళకి చెప్తే వాళ్ళు సరిగ్గా తీసుకోగలరు. దానివల్ల వచ్చేటటువంటి వాళ్ళకి మనం విలువైన వాళ్ళం, మనకెటు వాళ్ళు విలువైన వాళ్ళు. దానివల్ల వచ్చేటటువంటి స్ట్రెంగ్త్ ఫ్యామిలీకి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫ్యామిలీ మొత్తం గ్రో అయ్యే చోట్ల అది పెద్ద అడ్వాంటేజ్. చాలా ఇళ్ళల్లో ఏం జరుగుతుందంటే, భార్య భక్తురాలైతే భర్త కాదు, భర్త భక్తుడైతే భార్య కాదు, పిల్లలు కాదు, అట్లా ఉంటుంది. అట్లా కాకుండా సమిష్టిగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ ప్రయత్నం తీవ్రంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా పారాయణ చేస్తుంటే దానికి తగిన గౌరవం మిగతా కుటుంబ సభ్యులకు ఉంటుంది. అందుకని దాన్ని చక్కగా వినియోగించుకుని ఫ్యామిలీగా మంచి వైపుకి వెళ్ళిపోవచ్చు. వృత్తి ఒకటి ఉందనుకుందాం, మగవాళ్ళకు కూడా వచ్చేటప్పటికి వాతావరణం ఒక గుడిలా ఉందనుకుందాం, పవిత్రతతో నిండి, మంచి మాటలతో నిండి, మంచి వాసనతో ఉండి, సేవతో ఉండి, అనవసరమైన పోట్లాట్లు కాలక్షేపాలు లేకుండా ఉంటే ఎవరికైనా చాలా బాగుంటుంది. అదే మనకి ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్ళంగానే, భక్తిగా కొంచెం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళంగానే అబ్బా ఎంత బాగుంది ఇక్కడ అని ఏమనిపిస్తుంది అంటే, ఆటోమేటిక్గా అక్కడ నిద్రాణంగా ఉన్నటువంటి ప్రభావం మన మీద ఒక ప్రభావం చూపించబ్బా ఎంత బాగుందో, ఎప్పుడు నామం జరుగుతూ ఉంటుందంట, బోర్ అనిపించదు. అందులో కూర్చునే వాడికి అనిపించవచ్చు, కానీ సడన్గా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు అక్కడ రామనామం జరుగుతూ ఉంటుంది, వెళ్ళంగానే భలే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది అన్న. ఎందుకంటే చేసేవాళ్ళు శ్రద్ధతో చేయకపోని, వినేవాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి వింటున్న కొద్దీ వాళ్ళు వచ్చేదే అందుకోసం కాబట్టి ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. కానీ ఆ ప్లేస్ నుండి ఒక పవిత్రత వస్తూ ఉంటుంది. అందుకని మనకే మంచి సినిమా చూసినప్పుడు, భక్తి సినిమా చూసినప్పుడు కానప్పుడు మనసు డిఫరెంట్గా పనిచేస్తుంది. ఆ పనిచేసేంతసేపు ఆ ప్రభావం చాలా ఎక్కువ. అందుకని అట్లాంటి ప్రభావాల్ని కూడా జాగ్రత్తగా చేసుకోవడం చేతనవుతుంది. అలాగే రోజులో ఇందాక చెప్పుకున్నట్టుగా మనం చేసే ప్రతి పని అనవసరమైన విషయాలన్నీ పక్కకెళ్ళిపోతే అవసరమైన వాటితో నిండిపోతుంది. రోజుకి ఇవాళ కంటే రేపటి కంటే ఎల్లుండి మన జీవితం మనకే బాగుండటం చాలా బాగుంటుంది. అంతకుముందు ఊరికనే ప్రతిదానికి చికాగ్గా ఉండే మనసు కాస్త హాయిగా అయిపోతూ ఉంటుంది. దానితో ఏదైనా పరిస్థితి వస్తే అంతకుముందు బాగా బాధ కలిగేది కాస్త చాలా స్థైర్యం వచ్చేస్తుంది. అంటే ఏవైతే మనకు నిజంగా కావాలో, ధైర్యం ఏదైతే కావాలో, శాంతి కావాలి, ఆనందం కావాలి, సామరస్యత కావాలి, వీటన్నిటినీ దీని బలంతో మనం లాక్కొచ్చుకోవచ్చు. నిజానికి ప్రతివాడికి కావాల్సింది కూడా అదే. అట్లాంటి దానికి బేసిస్గా ఏంటంటే ప్రేమించగలగటం, ఒక ప్రయోజనం ఆశించి ప్రేమించడం కాకుండా, అవతల వాడు ఎట్లాంటి వాడో దాన్ని బట్టి ప్రేమించడం కాకుండా, మనం ఎట్లాంటి వాళ్ళమో దాన్ని బట్టి ప్రేమించడం. మనం ఇంకా బెటర్ వాళ్ళం అవుతున్నాం కాబట్టి అంతకుముందు ద్వేషం ఉన్న చోటు కూడా
మన ప్రారంభం వల్లే ఇట్లా వచ్చింది, లేకపోతే బాబా ఏం నేర్చుకోవడానికి ఇచ్చాడు? ప్రతిసారి వాడిని తలుచుకున్నప్పుడు నా కోపం వస్తుంది ఏంటి? వాడు బాగానే ఉన్నాడు అనేది ఒకటైతే, ఒకటి అసలు ఆ గుర్తు రాగానే నాకు కోపం రావడం, అసలు ఆ వ్యక్తి ఇక్కడ లేనప్పుడు నాకు కోపం ఎందుకు రావాలి? జరిగిపోయిన సంఘటన ఎప్పుడో జరిగిపోయింది కూడా చెప్తూనే ఉన్నారు, మన ప్రారంభం వల్ల, మన పూర్వకర్మ వల్లనే వస్తుంది, మనం ఏం చేసుకున్నాం అదే మనకు వస్తుందని. అట్లాంటప్పుడు అయిపోయిన దాని గురించి ఇప్పుడు విచారపడటం కాకుండా ఇప్పుడున్నటువంటి అమూల్యమైన సమయాన్ని దాని పట్ల సరైన అవగాహన తెచ్చుకోవడానికి బాబా ఏమైనా చెప్పారా? మాస్టర్ గారు ఏమైనా ఆచరించారా? ఆడవాళ్ళం కాబట్టి అమ్మగారి జీవితంలో ఏమైనా కనిపిస్తుందా? వెతుక్కోవడంగా ఈ గ్రంథాలు చదువుతున్నాం అనుకోండి. వాటి విలువ మన జీవితంలో ఏ రోజు వచ్చినటువంటి ఆలోచనలకి సంస్కరించుకోవడానికి ఆ రోజు సమాధానాలు ఆ గ్రంథాల్లో దొరికితే అవే మహాత్ముల గ్రంథాలు, నిజమైన మహాత్ముల గ్రంథాలు అవే. ఆ మహాత్ముల గ్రంథాల్లో ఏదైనా డౌట్ వచ్చింది అనుకుందాం, ఆచరణకు సంబంధించి చాలా దగ్గరగా ఉండేది మాస్టర్ గారి లైఫ్. మనం గృహస్థులం కాబట్టి అందుకనే ఏమవుతుంది, అందులో ఏదైనా డౌట్ వస్తే మరి ఇవాళ సమాజంలో ఇట్లా కుదురుతుందా అనిపించింది అనుకుందాం. మాస్టర్ జీవితంలో చూస్తే కనిపిస్తుంది. ఎందుకని? ఆయన గురువు ఇంత విజ్ఞానం సంపాదించి ఇంత గ్రంథాలు రాసి బాబా దగ్గర ఆత్మానుభూతి పొందిన తర్వాత కూడా ఆయన కాలు మీద కాలు వేసుకుని ఓం చెప్తూ కూర్చోవాలి. ఆయన ప్రతి అంశంలోనూ మనలాగే మన సందర్భాల్లో ఆచరించి చూపిస్తూ వచ్చారు ఆయన. అందుకని ఆచరణ యోగ్యమైనటువంటి బోధ ఎక్కడ దొరుకుతుందంటే కేవలం అమ్మగారు మాస్టర్ గారి లైఫ్లో మనకి గృహస్థులమైన మనకి కనిపించడం వల్ల ఏమవుతుందంటే, దానికి బాబా చరిత్ర చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి బోధలు ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు వచ్చినటువంటి అనుమానాలకి వీళ్ళ జీవితాలని చదువుకున్నప్పుడు సమాధానం దొరకటానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట. అదే మనం చాలా చోట్ల చూస్తాం. బాబా మార్గంలో కానివ్వండి, ఇతరత్ర మార్గాల్లో కానివ్వండి, ప్రవచనం ఉంటుంది, లేకపోతే ఆయన సైలెంట్గా ధ్యానంలో కూర్చుని ఉంటారు. ఆయన శిష్యులు ఆయన రచించినటువంటి గ్రంథాలు లేకపోతే చదువుకుంటూ ఉంటారు. ఆయన జీవితంలో చూద్దామని చూస్తే ఆయన కూర్చుని ఉంటారు. దాంతో ఆయన ఈ సందర్భంలో ఇప్పుడు ఎలా ఆచరిస్తారు అనేది చూడటానికి అవకాశం ఉండదు జనరల్గా. కానీ మాస్టర్ గారు అమ్మగారి జీవితం అలా కాదు. వాళ్ళు అన్ని బాధ్యతల్లో అన్ని పరిస్థితుల్లో మనలాగే ఉన్నారు. కాకపోతే బాబా ఎట్లా చెప్పారో బోధనలు ఆచరిస్తూ మాత్రమే రియాక్ట్ అవుతూ వచ్చారు. అందుకని దానివల్ల మనకు ఉన్నటువంటి భయాలు, అమ్మో ఇట్లా ఇంత ధర్మంగా ఉంటే ఈ సమాజంలో కుదరదు అంటే, కుదరటమే కాకుండా ఇంతమంది వెళ్ళి దండం పెట్టుకునేంతటి ఔన్నత్యంగా బ్రతకగలిగారుగా అంటే అది మనకు కూడా పాసిబుల్ అని అర్థం. అది చూపించడానికే వచ్చారు. కాబట్టి వీళ్ళ జీవితాన్ని తెలుసుకోవడము, అందులో ఒంగోలు అనేటటువంటి ఈ పుణ్యక్షేత్రంలో మీరు సంతనూతులు పాడు కరెక్ట్గా ఇటెంత దూరం అటంత దూరం, ఇటు మాస్టర్ గారి సమాధి ఎంత దూరం, అమ్మగారి సమాధి ఎంత దూరం, మీరు కరెక్ట్గా మధ్యలో ఉన్నారు కనుక ఎటైనా వచ్చి ఏదైనా తెలుసుకోవచ్చు, ఎటైనా వచ్చి సేవించుకోవచ్చు. ఈ మొత్తం బెల్ట్ ఎంత అంటే దాదాపు ఆంధ్రదేశానికి బాబా అర్థం అవటానికి కావాల్సిన బేస్ అంతా మనకి భౌతికంగా తిరిగినటువంటి ప్రదేశం ఈ అత్యంత పుణ్యభూమి కనుక దీన్ని ఆ సన్నిధులను బాగా ఉపయోగించుకుంటూ మన ఇంట్లో ఉన్నటువంటి సమయాల్లో దాన్ని ఆచరణకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మన ఇంటినే మందిరంగా మార్చేసుకుంటూ మన శేష జీవితం గడుపుతూ పిల్లలకి మనం చక్కగా ఉంటూ ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. అందులో ముఖ్యంగా కాలక్షేపాలు తీసేయటం, మనకున్న బలహీనతలను మనం వెతుక్కోవడం, ఆ బలహీనతలకి బాబా ఏం చెప్పారో చూసుకోవడం, అది ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అంతకంతకి అంతకుముందు కోపం వచ్చే చోట ఇప్పుడు కోపం రాకపోవడం, అంతకుముందు చికాకు ఏం తాచకపోవడం అనేది అసలు పోతుంది. ఎందుకంటే ఎంత పని ఉంటుందంటే మనకు టైం ఉండదు. ఎంత టైం ఉండదంటే అనవసరమైన పని చేస్తున్నప్పుడు ఏంటిది మనకేం పని లేని వాళ్ళలాగా ఇవన్నీ పెట్టి కూర్చున్నాం, మనం అది చేయాలి కదా అనిపిస్తుంది అన్నమాట. అట్లా ఏం చేయాలంటే ముందర రోజుని మొత్తం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మాస్టర్ రాత్రి పడుకునే వరకు ఏం చేయాలో పూసగా వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చారు. మీరు ధ్యానేవ సరస్వం గ్రంథం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, ప్రబోధామృతం ఉంది, మన సన్నిధి ఉంది, ఇవి ఉన్నాయి. తర్వాత మాస్టర్ గారి లైఫ్ హిస్టరీ ఉంది. అమ్మగారి గురించి ఇప్పుడు ఇంకా లైఫ్ హిస్టరీ రాలేదు, కానీ అమ్మగారి గురించి కూడా దాంట్లో కొంత ఉంది. ఉన్నవి ఇప్పుడు లీలల రూపంలో మనకి టెలిగ్రామ్ గ్రూప్స్లో వస్తున్నాయి. వీటన్నిటిని చదువుకోవడంలో, వాటిని ఆలోచించుకోవడంలో
ఆచరణలోకి తెచ్చుకోవడంలో జీవితాన్ని గడిపితే ఏమవుతుందంటే వాళ్ళ సన్నిధిలో ముందర మనం పొద్దుగూకులు ఉంటున్నటువంటి ఫలితం మనకి రావడమే కాకుండా వాళ్ళు ఉన్నారు అనేది మనకి ఇంకా ఇంకా ప్రతిష్ఠితం అవుతూ పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, వాళ్ళ వైపు మనం చూడట్లేదు. ఇప్పుడు చూడటం అలవాటు చేసుకున్నాం కాబట్టి మనకు వాళ్ళు కనిపించడం మొదలు పెడతాం. అందుకని ఏం చేయాలంటే ముఖ్యంగా ఇట్లా వెసులుబాటు కలిగిన వాళ్ళు మాత్రం పూర్తి సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానిలో కొన్ని బలహీనతలు భలే వస్తాయి. ఫస్ట్లో ఉత్సాహంగా మనం చేస్తాం, ఆరంభ సూరత్వం అంటాం. తర్వాత పరిస్థితులు మారుతాయి. అంటే బద్ధకం, బోర్ కొట్టచ్చు, రొటీన్ మొనాటనస్ అయిపోవచ్చు. దానిలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకటి ఫిక్స్ చేసుకుని అందులో ఉండిపోవడం. అంటే నేను రోజు పూజ చేస్తాను చాలు. చాలంటల్లో ఏంటి, చాలైతే అంతే చెప్పేవారు. ఎవరికైనా అది చాలనుకోండి అంతే చెప్పేవారు. కానీ ఆ పూజ ఏమవుతుంది, మనకి మంత్రాలు నోటికి వచ్చేస్తాయి, రొటీన్గా గడిచిపోతుంది. అది చేయకపోతే తోచదు, కానీ చేస్తే ప్రయోజనం ఏమి ఉండదు. మనం మామూలుగా అట్లాగే బలహీనతలతో మామూలుగానే ఉంటాం. నేను ఎంతమందిని చూడట్లేదు, పూజ చేయటం వల్ల మాత్రమే తరించేటట్టయితే పూజారిని ఫస్ట్ తరిస్తారు. తరించకపోగా అన్ని బలహీనతలు మనకులాగే వాళ్ళల్లో పనిచేస్తున్నాయి. ఎందుకనంటే పూజ అలవాటు అయిపోయింది, వృత్తి అయింది. మళ్ళీ రామకృష్ణ పరమహంసలాగా దాన్ని సద్వినియోగపరుచుకునేందుకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగలేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస జీవితం తీసుకున్నాం. ఆయన పూజ చేయడానికి మనం పూజ చేయడానికి తేడా లేదా? ఆయన పూజారి అవ్వటానికి మనం పూజారి అవ్వడానికి తేడా లేదు. ఆయన కేవలం దాంతో మహాత్ముడు అయిపోయాడు. మనం ఎన్ని సంవత్సరాలు చేసినా అవే. ఇంట్లో ఎంతో పూజలు చేస్తాం, ఎంతో సంస్కారవంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, అయినా అవే. బలహీనతలు పోవే. ఏం జరుగుతుందంటే పూజ చేస్తుంటే మనం భక్తులమని మనం అనుకోవడం మనకు బాగుంది అంతే. పూజ వల్ల ఏం జరగాలి, పూజ అసలు ఎందుకు చేయాలి, ఎవరికి చేస్తున్నాం, అసలు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనే పులకింతతో మనకేం జరగదు. చేస్తే మంచిదిట అని మన పెద్దవాళ్ళు చెప్తారు, చేస్తే మంచిది కాబట్టి మనం ఏం మంచి, ఎట్ట చేస్తే మంచి? వంట చేసుకోవాలి, తినాలి. వంట ఎందుకంటే తినడానికి అన్నాం. వంట ఎట్ట చేస్తాం అనే దాన్ని బట్టి కదా ఎంత బాగా తింటాం అనేది ఉండేది, అంతే కదా. దాన్ని బట్టి ఎంత ఆరోగ్యం అనేది ఉంటుంది. ఆరోగ్యకరమైనది రుచికరంగా చేసుకుని తింటే మనకు ఆరోగ్యం వస్తుంది. ఈ లాజిక్ మిస్ అవుతే ఏమవుతుందో చూస్తున్నాం కదా. అనారోగ్యకరమైన రుచికరంగా ఉంటే ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మనం తింటాం. ఈ తేడాలు అన్ని చోట్ల భక్తిలో కూడా వచ్చేస్తుంది. అందుకని ఏమవుతుందంటే మనకి ఉన్నటువంటి అనేక మంది మహాత్ముల్లో ఆచరణ చేసి చూపించిన వాళ్ళు చాలా ముఖ్యమైపోతారు. ఎందుకనంటే పర్వాలేదు, ఆయన బోధించారు చేద్దామని చూస్తేనా మనకి డౌట్స్ తీరవు. మనకి బాబా చరిత్ర చదివినా కూడా డౌట్స్ వస్తాయి. ఎలా వస్తాయో చెప్తాను. మా గురు పూర్ణిమ వచ్చిందనుకుంది, పక్కనే మా పిల్లాడికి బాగా బాబా గురించి చెప్పాను. వాడికి తీవ్రంగా భావన కుదిరి అబ్బా గురు పూర్ణిమ వస్తుంది, నాకు చాలా బాగా ఆ రోజు నేను చక్కగా పొద్దున్న సాయంత్రం దాకా బాబా సేవలో గడపాలని వాడికి బుద్ధి పుట్టింది. వాడు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే మనం చెప్పాము, మాస్టర్ గారు ఏం చెప్పారంటే సడన్గా ఆ రోజు వెళ్తే కుదరదురా, ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. గురు పూర్ణిమ రోజు చక్కగా సేవ చేయించుకోమని వారం రోజుల ముందు నుంచి, చిన్నపిల్లాడు కాబట్టి 12 ఏళ్ళు వాడు ఉన్నాడు అనుకున్నాం. చిన్నపిల్లాడు కాబట్టి నాన్న రోజుకు ఒక 3 పేజీలు చదువుకోరా, వెళ్ళి గుడిలో చెప్పుకునిరా, ప్రదక్షిణ చేసుకో, స్కూల్ నుంచి వచ్చాక అని చెప్తాం. కరెక్ట్గా 3 రోజుల ముందున్నప్పుడు స్కూల్ వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు యూనిట్ టెస్ట్ ఉంది, పొద్దున్న యూనిట్ టెస్ట్ ఉంది, సాయంత్రం పూట ట్రిప్ ఉంది అన్నారు. మనం ఏం చేస్తాం? భలే ఉంటుంది మన మనసు, అప్పుడు భలే పనిచేస్తుంది. మనల్ని మనం చూసుకోవడానికి అద్దం ముందర పెట్టుకుంటే పిల్లాడు బాగానే ఉంటాడు. పిల్లాడు చాలా క్లియర్గా ఉన్నాడు. టెస్ట్ అయితే టెస్ట్ పక్కన పెడతారు, బాబా ముఖ్యం కదా, యూనిట్ టెస్టే కదా, బాబా ముఖ్యం కదా, నేను సేవ చేసుకుంటా, పోతే పోయిందని వాడు ఫస్ట్ అదే రియాక్షన్ ఉంటుంది. మనం వెధవా, పరీక్ష మానేయడానికి ఇలా అంటున్నావురా నువ్వు, బాబా కదా పరీక్ష ఇచ్చింది నీకు, ఎలక్కర్లేదా అంటాం. బాబా ఇచ్చాడు లేదో మనకు తెలియదు. బాబా ఏది చూస్ చేసుకుంటారో చూడడానికి కూడా ఇచ్చి ఉండొచ్చు. మనకి పరీక్ష అది యాక్చువల్గా యూనిట్ టెస్టేగా. ఏమైంది? జ్వరం వస్తే మాన్పించామా? జ్వరం వస్తే మాన్పిస్తాం, పెళ్ళి వస్తే మాన్పిస్తాం,
మనకు ముఖ్యమైనది ఏదైనా వస్తే పిల్లల చేతి మానిపిస్తాం, కానీ వాడది ప్రయారిటైజ్ చేసేటప్పుడు సరైన దాన్ని ప్రోత్సహించే దగ్గర మనకి బాబా ముఖ్యమని పిల్లలకి చూపించాం. అందుకని చాలాసార్లు మనం భక్తులని మనం అనుకుంటాం, మన పిల్లలు ఆ మార్గంలో రారు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా ఉండడానికి మనమే జాగ్రత్త పడి ఉంటాం. ఎందుకంటే మనకే నమ్మకం లేదు. మీకు అర్థమైందా? అందుకని ఏమవుతుందంటే వాళ్ళలో ఒక దువిధ వస్తుంది. అంటే సేవ మంచిదని చెప్తున్నారు, కానీ పరీక్ష కంటే ముఖ్యమేం కాదు. ఏది ముఖ్యం? దానికి ఒక చక్కటి ఆలోచన ఉన్నది. బాబాకి పూజ చేస్తున్నాం, మన ఇంట్లో పూజ చేస్తూ ఉంటే మనకు చాలా ఇష్టమైనటువంటి మన పాలిటీషియన్ అండి, లేకపోతే సినిమా హీరో అనండి, ఇట్లా వెళ్తూ మన ఇంట్లోకి వచ్చాడు. లేకపోతే మనకి చాలా చాలా మనం అడ్మైర్ చేసే ఒక టాలెంటెడ్ పర్సన్, ఒక మంచి మ్యూజిషియన్ వచ్చాడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వచ్చాడు అనుకో. వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? బాబా సేవ ఆపేసి వాళ్ళ సేవ చేస్తాం. వాళ్ళని కూడా ఈ సేవలో ఇంక్లూడ్ చేయం. అంటే మనకు తెలియకుండానే మనం భక్తులు అంటున్నాం, కానీ మన భక్తి వేరే వేరే చోట్ల కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆత్మవంచన ఏదైతే ఉన్నదో దానివల్ల ఏమవుతుందంటే భక్తులు అని మనకి మనం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. నిజంగా భక్తికి కావాల్సినటువంటి బేస్ లేకుండానే జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం, కానీ ఆయన తెలుసుగా మనం అవునో కాదు. కాబట్టి ఏమవుతుందంటే మనం అనుకున్నవి జరిగినప్పుడు బాబా దయ అనిపిస్తుంది, అనుకోని జరగనప్పుడు ఆయన మీద కోపం వస్తుంది. ఇన్నాళ్ళు బట్టి మేము పూజ చేస్తుంటే నువ్వు చేయవా అనిపిస్తుంది. పూజ ఎట్లా చేస్తున్నావు అనేది, పూజ ఎలా చేయమన్నారు, ఎలా చేయాలి మనకి ఎలా తెలుస్తుంది? ఇదే సందర్భం మాస్టర్ గారి దగ్గర జరిగింది. మాస్టర్ గారు హాల్లో కూర్చుని ఉంటే రకరకాల పెద్ద వాళ్ళు, సామాజికంగా పెద్దవాళ్ళని పరిగణింపబడే వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు కిందే కూర్చోవాలి, వాళ్ళు అందరితో పాటే సత్సంగం వినాలి, వాళ్ళు దండం పెట్టుకుని వాళ్ళు ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఇంకా అక్కడ ఏ విధమైనటువంటి స్పెషల్ ట్రీట్మెంటు ఉండదు. ఎక్కడైనా పొందొచ్చుగా. అలానే అగౌరవపరుస్తారా? అస్సలు అగౌరవపరచరు. అంటే మనం చాలాసార్లు అది చూస్తాం, చాలా చోట్ల అది ఉంటుంది. ఏంటి, నువ్వెంత ఏవేవో చేస్తుంటావుగా తప్పులు అని వాళ్ళని దూషించడం కానీ, తక్కువ చూడటం కానీ, వాళ్ళని తక్కువ చూడటం ద్వారా వీళ్ళు ఎక్కువ అవడం కానీ, అట్లాంటి బలహీనతను కలిగినటువంటి వాళ్ళు కాదు నిజమైనటువంటి మహాత్ములు. అలా అని మనం కర్టిస్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే లీలామృతంలో నిజంగా లోపల దురహంకారంతో వాడు కనుక వస్తే అప్పుడు మహాత్ములు ఎలా ఉంటారు? బాబా చేసి చూపించారు వాళ్ళకి. అట్లాంటి అంత గొప్ప ఆఫీసర్కి నిజంగా మహాత్ములకి ఎంత విలువ ఉంటుంది? నిజమైన భక్తుడికి ఉంటుందా? ఆ గర్వంతో ఎక్కువ ఉన్నవాడు వాడు ఎంత గొప్ప అయినా బాబా కంటే గొప్పవాడు కాదు. అతను వస్తున్నప్పుడు చెప్తాను, నేను వస్తున్నాను కర్టిస్ అంటాను, నేను వస్తున్నాను బాబాని సిద్ధంగా ఉండమని అంటారు. అది చెప్పడానికి కూడా పక్కన వాళ్ళు భయం అన్నమాట. ఎందుకంటే అట్లాంటి వాటికి ఎంత విలువ ఇవ్వడవు. మనం మనిషిలో తెలియకుండానే చాలా విలువిస్తాం. అందుకని పిల్లల విషయంలోనూ మన విషయంలోనూ ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య క్లాష్ వచ్చినప్పుడు తేలిపోతాం. నిజంగా బాబా ముఖ్యమా? బాబా సేవ జరుగుతుంది, కాసేపు వెయిట్ చేస్తా, లేకపోతే కాసేపు కూర్చోండి, బాబా సేవ జరుగుతుంది, మీరు కూడా చేసుకోండి మంచిది అని మనకే అసలు బ్యాలెన్స్ కోల్పోతాం అట్లాంటి సందర్భాల్లో. అప్పుడు నిజంగా మనలో ఉన్నటువంటిది ఇందాక మనం అనుకున్నట్టుగా టెస్ట్ సేవ వచ్చిందనుకోండి, స్లిప్ టెస్ట్ అనుకోండి, అయినా సరే మనం ఎంత అంబిషియస్గా ఉంటామంటే వాడు భక్తిని ఆ టెస్ట్ మానుకోవడానికిగా చెప్తున్నాడని మనకు కనిపిస్తుంది. అట్లా అయినా కూడా తప్పులేదు తెలుసు, ఎందుకంటే అట్లాంటి వేషాలు మనం చాలానే వేస్తాం జీవితంలో, అట్లాంటివి చాలానే చేస్తాం. కానీ పిల్లల దగ్గరికి లేకపోతే మనకంటే తక్కువైన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, అది పట్టుకుంటాం. ఎట్లా అయితే మనం చాలా అబద్ధాలు చెప్పినా సరే మన పిల్లాడు అబద్ధం చెప్తే మనం పట్టుకోం, లేకపోతే మనకంటే కింద ఉన్న వాళ్ళు అబద్ధం చెప్తే పట్టుకుంటాం కదా. అందుకని ఏమవుతుందంటే ఎప్పుడు రిచువలిస్టిక్గా, అంటే నేను పూజ చేస్తాను, లేకపోతే నేను గురువారం గుడికి వెళ్తాను లాంటివి నాకు చాలు, నేను ఇంత చేయగలను, ఇంత చాలంటే అప్పుడు అట్లా ఉండదట. అది రొటీన్ అయిపోతుంది, మొనాటనస్ అయిపోతుంది. మనం భక్తులు మనం అనుకుంటాం, కానీ దానిలో జీవితంలో జరగవలసినటువంటి మార్పు ఏం జరగదు. అందుకని మన బలహీనతలు మనవిగానే ఉంటాయి. ఉండి ఏమంటామంటే ఊరికే మాటలతోటి బాబా భక్తులు అని అంటాము, అనుకోవటము, నిరంతరం బాబానే మనల్ని చూస్తున్నారని భ్రమించేటట్టయితే అసలు మనం కంగారు పడాల్సిన పనే ఉండకూడదు.
నిజంగా బాబా నన్ను నడిపిస్తున్నారనేటువంటి ధీమా అమ్మగారి మాస్టర్ గారిలోనే చూడాలి. మిన్ను విరిగి మీద పడినివ్వండి, అసలు ఎట్లనో అసలు అది దాని గురించి ఊసు కూడా ఉండదన్నమాట. చేస్తున్న పని ఆగనే ఆగదు. ఎంత దాకా మీరు చదివే ఉంటారు గ్రంథంలో. మన ఇంట్లో నాకు మా తమ్ముడికి మధ్యలో ఒక బాబు పుట్టిపోయాడు. వాళ్ళు ఎంత లీలగా చూసారంటే, మన ఇంట్లో ఏదైనా జరిగితే అట్లాంటిది వెంటనే వాళ్ళకి మంచి జరగాలని ఒక ప్రార్థన జరుగుతుంది, మళ్ళీ రొటీన్ అంతే. అసలు ఇప్పుడు ఏమీ జరగకపోతే ఏమవుతుంది అంతే అనమాట. భగవంతుడు ఇచ్చిన బిడ్డ మనకి పేరెంట్స్గా మనకి ఇచ్చాడా, సేవ చేసుకుంటాం, లేకపోతే లేదు. అన్నీ ఆయన చూసుకుంటున్నప్పుడు వాళ్ళ సంగతి ఆయన చూసుకోడా, ఏది మంచి అది చేయడా అనే దాంట్లో ఎంత మెచ్యూరిటీగా రియాక్ట్ అయ్యేవాళ్ళంటే, నువ్వు మామూలు మనిషి వచ్చి వెళ్ళిపోతే ఏం డిఫరెన్స్ ఉంటుంది ఇంట్లో? అంతే ఏమి ఉండదు. ఫలాన్ని ఈయన పోయారా, మన చుట్టాల్లో ఫలానైనా అని క్లోజ్ అవ్వచ్చు కాదు. పోయారా, అయితే ఏం చేయాలి? మనం ఉత్తమంగా చేయగలిగింది ఏంటి? వాళ్ళకి ఉత్తమ గతి ప్రసాదించండి, మీ పాదాల దగ్గర పుట్టేలా చేయండి, లేకపోతే మీ మార్గంలో ఉండేలా చేయండి అని తీవ్రంగా ప్రార్థించడం మనం చేయగలిగిన ఉత్తమమైన మేలు. అంతే, అదొకటి జరిగేది. అందరం దండం పెట్టుకోవడం అదొక అలవాటు. ఓ ఫలానా వాళ్ళకి మంచి ఉత్తమ గతి ప్రసాదించండి, వీలైతే వాళ్ళకి మంచి శ్రేయస్కరం అయితే అంతకన్నా మీ విలువ తెలిసి సరిగ్గా సేవ చేసుకునేలా చేయండి, మీ పాదాల దగ్గర పుట్టించుకోండి, వాళ్ళకి ఉత్తమ గతులను ఇవ్వండి, మీ భక్తులుగా పుట్టించండి. ప్రార్థన చేసుకుంటారా, అంత క్యాజువల్గా మళ్ళీ వెంటనే మధ్యాహ్నం హారతి అన్నీ మామూలుగానే జరిగిపోతాయి. ఎవరో వచ్చి అడగాలి, ఫలానా ఆయన పోయారట కదా చుట్టాలు ఏంటి. చాలాసార్లు మా వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, ఏంటి మీ ఫలానా ఆయన పోతే అసలు మీ ఇంట్లో ఏమీ లేదేంటి, మామూలుగానే ఉందేంటి అని. మామూలుగా ఉండటం అంటే ఇంకా అసలు బాబా మీద డిపెండ్ అవి ఉండడం అంటే, బాబా నా జీవితం నడుపుతున్నారు, అందరి జీవితాలు నడుపుతారంటే దానికి కావాల్సినటువంటి ప్రవర్తన, దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి. మనం బాబా భక్తులు అనుకోవడానికి, మనం బాబానే నా జీవితంలో అన్నీ చూసుకుంటున్నారని మనం అనటానికి, నిజంగా ఆ మాటని నిజంగా నమ్మేవాళ్ళు, నిజంగా దాన్ని అనుభవించి మనస్ఫూర్తిగా ఆటోమేటిక్గా అసలు అట్లాంటి వాళ్ళు అన్నది తెలుసా. అంటే నేను గమనిస్తాను, మాస్టర్ కానీ అమ్మగారు కానీ పొద్దుగూకులు అట్లా అనరు. అంతా బాబాదే భారం, ఆయనే నడిపిస్తాడుగా అనేది రేర్గా వస్తుంది నిజంగా దాని మీద నిలబడిన వాళ్ళకి. అది వాళ్ళ ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. వీళ్ళేంటి ఇంత ధీమాగా ఉన్నారు, ఇంత పెద్ద ఒడిదిడికి వస్తే అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇంత ధీమాగా ఉన్నారు అని ఆలోచిస్తే, ఓహో వీళ్ళు పూర్తిగా బాబా మీద ఉన్న ధీమా అంతటిదన్నమాట అని మనకు అనిపిస్తుంది. వాళ్ళు అంటాం కాదు. మామూలుగా అయితే మనకేమవుతుంది, అంతా బాబానే చూసుకుంటున్నారని ఊత పదంలాగా వాడుతూ ఉంటాం. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఏది జరిగినా మానవ మాతృలం కదా. అయితే మానవ మాత్రం మనకు అంతే కెపాసిటీ ఉంది, అంతే నమ్మకం ఉందని మన ఆత్మవంచన పరవంచన చేసుకోకూడదు. నాకు పూర్తిగా నమ్మకం లేదు, బాబా చేస్తాను, కొంత నేను కూడా చేయగలను అనిపిస్తుంది. నాకు ఇంకా విశ్వాసం వైపుకి వెళ్ళాలి, నేను ఇంకా రాలేదు అంటాం. మోర్ సిన్సియర్, నిరంతరం నేను ఏ పని చేస్తున్నా బాబానే గుర్తుంటున్నాడు అంటే తప్పు చేయకూడదు జీవితంలో. తప్పు చేస్తున్న వాళ్ళందరూ ఆ మాట అంటానికి అర్హులం కాదు. అది అలవాటుగా మార్చేసుకుంటే ఏమవుతుందంటే, ఆ సెంటెన్స్ యొక్క విలువ నిజమైనటువంటి మహాత్ములు దాన్ని తమ ప్రవర్తన రూపంలో, తమ ఆచరణ రూపంలో చూపించిన దాని వాల్యూ అంతా మనం ఊతపదంగా మేము బాబా భక్తులం, బాబా శిష్యులం, లేకపోతే అంతా మా జీవితాల్లో బాబానే చూసుకుంటున్నారు, బాబాపై భారం వేస్తున్నాను, ఇవన్నీ ఏమవుతాయంటే, చిన్నపిల్లలు అంటారు చూడండి, నాకు తెలుసా నేనే కనుక క్రికెట్ ఆడితేనా, అట్లా మనం అంటున్నా కూడా మహాత్ములు ఏమనుకుంటారు తెలుసా, అవునా నువ్వేమేమి మనకి అంతటి గౌరవం ఇచ్చినట్టు కూడా ఉంటారు. మరే తమాషాగా అంటున్నారు. ఇప్పుడు అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ మాట అన్నాం అనుకోండి, అమ్మ అంతకంటే ఏం కావాలి అంటారు. కానీ అమ్మ అంతకంటే ఏం కావాలమ్మా, నిరంతరం బాబాని తలుచుకుంటావు, అంతకంటే ఏం కావాలి అంటారు. కానీ నీ మొహం నువ్వు అట్లా ఏం కాదు, అట్లా అయితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడ్చుకుంటున్నావు, దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారు. అది అట్లాంటి చోట్ల నిజమైనటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో, అంటే మనకైతే ఏమనిపిస్తుంది, వెంటనే భలే చెప్తోంది, ఏం కాదు అనిపిస్తుంది. మనకు ఒకలాంటి, అంటే మనం అథారిటేటివ్ పొజిషన్లో ఉంటే అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అలా అనిపించదు. అలా మన బలహీనతలతో మనం వెళ్తే కూడా వాళ్ళకి అలా అనిపించదు. అనిపించకపోగా మనం ఏవైనా చెప్పుకోగలిగినా, ఏదైనా
మనకి వాల్యూ ఎవరు ఇస్తారంటే మహాత్ములు ఇస్తున్నారని అర్థం. వల్ల ఎన్ని భావాలు ఇట్లాంటివి వచ్చినా మన చేతుల్లోకి శ్రీలాంతం గ్రంథం వచ్చిందంటే, మన జీవితంలోకి బాబా లాంటి గొప్పవాళ్ళు వచ్చారంటే, ఎందుకు వచ్చారంటే మనలో ఉన్నటువంటి గుణదోషాలని ఎంచకపోవటం వల్ల, అపారమైన కరుణ వల్ల. లేకపోతే మనలాగా వాళ్ళు ప్రవర్తిస్తే మనం ఎక్కడ నిలుస్తాం? నిలవనే నిలవం. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లాడు హనుమంతుడి కథ చూశాడు, కృష్ణుడి కథ చూశాడు. కృష్ణుడు ఏంటి, నేను కూడా పర్వతం ఎత్తేస్తాను తెలుసా చిటికల మీద అంటే మనం ఏమంటాం చిన్నపిల్లల విషయంలో? బుజ్జి పిల్లలు అనుకోండి, అవునరా ఎత్తేస్తావు, నీకెంత బలం అంటాం. ఇంకొంచెం పెద్దవాడు అన్నాడు అనుకో, నీ బొంద అంటావా అన్నా? కానీ మనల్ని అంత చిన్నపిల్లలు ఎట్లా గారాబం చేస్తారో నిజమైనటువంటి మహాత్ముల దగ్గర మనకి అంతటి విలువ ఉంటుందన్నమాట. కాబట్టి అందుకని మనకేమవుతుందంటే ఆచరణలో చూపించేటటువంటి మహాత్ములు చాలా ముఖ్యం అవుతారు ఇట్లాంటి విషయాల్లో. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో నిజంగా ఆచరించి చూపించే మహాత్ములు మనకు చాలా అవసరం పడతారు. ఎందుకంటే భక్తి అసలు అర్థం అవటానికే. చరిత్ర లేకపోతే సచ్చరిత్ర చదువుతూ సచ్చరిత్రతో పాటు లీలామృతం మాస్టర్ రాసినటువంటి ఇతర గ్రంథాలు చదివిన తర్వాత మనం వాటిని మన ఖాళీ సమయం అంతా అవి అర్థం చేసుకోవడంలోనూ అవి ఆచరణలోకి తెచ్చు మార్గంలో నడవటానికి మన ఖాళీ సమయం అంతా సరిగ్గా ఉపయోగపడటం మొదలవుతుంది. దాంతో ఏమవుతుందంటే మనకి జీవితంలో ఎట్టబడితే అట్ట కాలక్షేపాల్లోనూ ఊరికేనే సమయం గడిచిపోతూ, లేకపోతే ఇందాక అనుకున్నట్టుగా నిద్ర లాంటి వాటిల్లోనూ గడిచిపోకుండా ఇంకా మన ఫోటో ఉంటే బాగుంటుంది, మన ఇంట్లో బాబా ఫోటో ఉంటే బాగుంటుంది, మనల్ని ఆయన చూసుకుంటే చాలా బాగుంటుంది, ఆయన మన ఇంట్లో పెద్దగా ఉండి మనల్ని చక్కగా రక్షించాలి అని చెప్పి తెచ్చిపెట్టుకున్న తర్వాత తగిన గౌరవం ఇవ్వటం. ఆయన మన ఇంట్లో ఉంటే మనం ఎలా ఉండాలి? ఇంట్లో ఆయన మన జీవితంలో ఉంటే మనలో ఏ మార్పు రావాలి? ఏ మార్పు వస్తే మనం ఇంకా బాగా నిజంగా ఆయన భక్తులు అని చెప్పుకోగలం? దాంతోపాటు చాలాసార్లు ఏమవుతుందంటే ఆయన బోధలకి ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలామంది లేరు కాబట్టి చెప్తున్నాం. మనలో చాలా సమయం ఖాళీ విరామ సమయం ఉన్నప్పుడు మామూలుగా మనకి ఏమవుతుందంటే కాలక్షేపాల్లోనూ తర్వాత నిద్ర లాంటి బద్ధకం లాంటి విషయాలను జీవితం గడిచిపోతూ ఉంటుంది. అయితే కడ్డీ వెలిగిస్తాను, నేను చరిత్ర చదువుతాను, గుడికి వెళ్తాను, బాబా గుడికి వెళ్తాను, ప్రతి గురువారం గుడికి వెళ్తాను. లేకపోతే ఇప్పుడైతే ఏవో వ్రతాలని దీక్షలని తర్వాత ఉపవాసాలని చాలా వచ్చాయి. అవి చేస్తూ ఉంటే భక్తులం, ఆయన మార్గంలో ఉన్నట్టే అని మనం అనుకుంటాం, ఆయన చెప్పినవి ఏవి ఆచరించకుండానే. అందుకని ఏమవుతుందంటే భక్తులను మనం అనుకుంటాం బాగానే ఉంది, భక్తులోనే ఆయన కదా అనుకోవాలి, నా భక్తులు వీళ్ళని ఆయన అనుకోవాలి. మనం ఆయన భక్తులంగా నిజంగా అవ్వాలంటే ఆయన చెప్పినవి ఆచరించాలంటే మన జీవితంలో నిత్యం వచ్చేటటువంటి సందర్భాలకి ఆయన ఏం చెప్పాడో తెలుసుకుని దాని ప్రకారం మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, ఆయన చెప్పిందే మనం ప్రవర్తిస్తున్నామా, అట్లా కాకుండా మనలో రకరకాలైనటువంటి బలహీనతలు పనిచేస్తున్నాయి అని చూసినప్పుడు ముఖ్యంగా ఆయనకు అస్సలు నచ్చనివి కాలక్షేపం, బద్ధకం, ఏవైతే మనం చేస్తామో అంటే ఊరికే టైం పాస్ చేయడం. భగవంతుడి ప్రసాదంగా మనకి ఆరోగ్యాన్ని, మంచి శరీరాన్ని, మనస్సుని ఇచ్చి బోల్డంత సమయం ఇస్తే అంటే మనకి గడిచిపోయిన సమయం అసలు రాదు కదా. మనం బాగుపడాలన్నా అదే, చెడిపోవాలన్నా అదే. జనరల్గా మనసు చెడుతుంది ఎప్పుడైనా కాలక్షేపాల్లో, ఉపయోగం లేని వాటితోనైనా మనసు నిండుతుంది, లేదా అనవసరంగా ఇంకోటి మీద అభిప్రాయాలైనా వస్తూ ఉంటాయి. దానివల్ల ఈసారి వాడిని చూసినప్పుడు అట్ట చూడటం మొదలెడతాం. ఎవరో హాయిగా ఫ్రెండ్స్గా ఉన్నాం, ఎవరో వచ్చి నేను ఇలా అందని చెప్పారనుకుందాం, అది మనకు టైం ఉంది కాబట్టి విన్నాం. ఈసారి వాళ్ళని చూసినప్పుడల్లా మన మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది. నిజంగా అన్నారో లేదో సంగతి పక్కన పెడితే మనసు అయితే పాడైపోతుంది. అట్లా కాకుండా మనసు సరిగ్గా ఉంటేగా మనం బాగుండేది. ఎంత ఏసీలో కూర్చున్నా, లేకపోతే ఎంత పెద్ద ఇల్లులో కూర్చున్నా, ఎంత మంచి ఇంట్లో కూర్చున్నా మనసు బాగుంటేనే మనం బాగుంటాం. ఆరోగ్యం ఒకటి బాగుండాలి, మనసు ఒకటి శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి. మనసు బాగుండాలంటే మనసుకు తగిన ఆహారం మనసుకి ఇవ్వాలి.
ఎందుకంటే మనసు ఎట్లాంటి వాటితో గడుపుతో అట్లాంటి ఆలోచనలు ఇస్తుంది. ఎట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడతామో, ఎట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడతామో, ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతామో అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అందుకని నలుగురం కలిసినప్పుడు మంచి విషయాలు మంచి విషయాలు మాట్లాడుకోవడం, మంచి విషయాలు ఇక రేపటి నుంచి ఎలా ఉందో అనవసరంగా పాత ఈ మాటల వల్ల ఏం ఉపయోగకరమైన మాటలు ఏమైనా మాట్లాడతామో, ఉపయోగకరమైన చిన్న పని ఏమైనా చేద్దాం అని ఆలోచించుకోవడం చాలా ఉపయోగం. దానికి మహాత్ముల బోధనలు తలుచుకుంటూ మన నిత్య జీవితంలో జరిగేటటువంటి వాటన్నిటి పట్ల సరిగ్గా ఆలోచించుకోవడం నేర్చుకోవడానికి బాబా బోధలు ఉపయోగపడతాయి. ఆయన వచ్చిందే అందుకు, మనల్ని ఇంకా మంచివాళ్ళుగా మార్చి మనకు ఒకరికొకరు ఉపయోగపడే వాళ్ళలాగా మన వ్యక్తిగతంగా బాగుండేలాగా, మన మనసుని చక్కగా పెట్టుకునేలాగా తీర్చిదిద్దడం కోసం. కాబట్టి తీర్చిదిద్దించుకోవడానికి కావాల్సినటువంటివన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం ద్వారా మనం నిజమైన భక్తులుగా నిరూపించబడతాం. ఒకటైతే ఇంకోటి బాబా వద్దన్న పనులు జరుగుతూ ఉండటం. అందులో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి? ఉపవాసాలు. బాబా ఉపవాసాలు అసలు వద్దన్నారు, కానీ మనం ఆయన పేరు పెట్టి ఉపవాసం చేసి భక్తులు అనుకుంటాం. ఆయన వద్దన్నారన్న విషయం ఎవరికి తెలుసు? చరిత్ర జ్యోతి ఆయన చెప్పారు, ఉపవాసం అంటే నిరంతరం నీకు ఒక్క క్షణం కూడా మనసు పక్కకు పోకుండా భగవంతుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు వంట చేసుకోవడం కూడా వేస్ట్ అనిపించడంట. మనం చేసే ఉపవాసం ఎలా ఉంటుందో మీకు తెలుసు. గురువారం రేపు ఉపవాసం అంటే రేపు ఉపవాసం అంటారు, రేపు ఉపవాసం ఉండాలని ఇవాళ నుంచే మనసు ఉపవాసం వైపు వెళ్ళి ముందరగానే రేపు నీరసం వస్తుందని ఇవాళ ఎక్కువ తింటాం. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఉపవాసం అయినంతసేపు ఉపవాసం అయిపోగానే తింటాను అనిపిస్తూ ఉండడం, ఉపవాసం కాబట్టి నీరసంగా పడుకోవడం. ఉపవాసం ఎందుకంటే వంట పని కూడా లేకుండా భగవంతుని తలుచుకోవడం కోసం. ఉపవాసం అంటే పూర్తిగా ఆయన దగ్గర ఉండటం, వాసం అంటే ఉండడం, ఆయన దగ్గర ఉండటం, మనసును ఆయన దగ్గరే పెట్టడం. ఎంత దాకా ఆహారం కూడా కాసేపు పక్కన పెట్టి. ఆ స్థితిలో లేని వాళ్ళకి ఉపవాసం వల్ల నిజానికి ఉపవాసం కాదు జరిగేది, కడుపు మాటటం ఉపవాసం కాదని చెప్పారు. ఎందుకంటే మనసు తింటుంది ఇంకా ఎక్కువగా. ఇప్పుడు ఆకలేసిందండి, మనకు ఆకలేసింటే ఒక ఇడ్లీయో దోశ ఒక 10 దోశలో తింటే ఆగిపోతుంది. మనం పెట్టలేదనుకోండి, కనిపించిన ఆహారం వల్ల మనసు తింటూ ఉంటుంది. అంటే యాక్చువల్గా 10 దోశలతో అయిపోయి హాయిగా మనసు ధ్యానం చేసుకునే మనసు కాస్త ఉపవాసం చేసిన రోజు ఏమవుతుంది, కాసేపు దాకా బాగానే ఉంటుంది, ఆ తర్వాత నుంచి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేసినప్పుడల్లా తినే పదార్థం చూసినప్పుడల్లా ఇంకా ఆకలి పెరిగిన కొద్దీ మానసికంగా తింటాం. మానసికంగా ఎన్ని తింటే అవుతుంది? తెరదు. కాబట్టి ఉపవాసం చేసిన ఫలితం రాదు. అందుకని ఆ ఉపవాసం చేసే ఆ భక్తి రేటే చాలా ఎక్కువ. అంటే ఉపవాసం చేయడానికి అర్హత సంపాదించేటటువంటి మానసిక స్థితే వేరు. అట్లాంటివి లేకుండా ఊరికే ఉపవాసాలు చేస్తుంటాం కాబట్టి బాబా వద్దన్నారు. ఎందుకంటే అందులో వంచన ఉంది కాబట్టి. మామూలుగా నేను సన్నబడతాను కాబట్టి నేను తిన్నాను, చాలా సిన్సియర్ విషయం అది. కాబట్టి నాకు ఆకలేసినా చూసి తినాలనిపించినా నాకు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను తినట్లేదు, అది చాలా సిన్సియర్ అయిన విషయం. నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు, చేయాలని నిర్ణయం నాది. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే బాబా గురించి స్మరణ నిరంతరం జరగదు, తిండి గురించిన స్మరణ జరుగుతూ ఉంటుంది. ఎదురు చూస్తూ ఉంటాం, లేకపోతే రేపు ఉపవాసం కాబట్టి వాళ్ళు ఎక్కువ తింటాం కాదు, రేపు అయిపోగానే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చూస్తాం. ఇప్పుడు ఇవాళ భోజనం చేయం కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ తింటాం. ఇట్లా చేసేది ఉపవాసం కాదని చెప్పారు. కాదని శాస్త్రాల్లో ఆల్రెడీ చెప్పున్నారు. అయితే మధ్యలో ఏమైంది, కడుపు మార్చుకోవడమే ఉపవాసంగా చలామణి అయిపోతుంది. అది భక్తి రూపంలో. భక్తి పెంపొందించదు, అదేమి దానికి ఉపయోగపడదు. మనం భక్తులు అనుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అందులో ఒక వంచన ఉంది చూసారా, భక్తులను కాకుండానే భక్తులు అనిపించేటట్టు చేసేది. అట్లాంటివన్నీ బాబా ఏరేశారన్నమాట. అది కానీ ఆయన పేరు మీద అట్లాంటివి జరుగుతుంటాయి. ఉదాహరణకి ఇంకో విషయం కూడా, నకిలీ ఆధ్యాత్మికత మొత్తం ఆయన తీసేశారు. అంటే ప్రశ్నలు చెప్పడం బాబా ఎప్పుడు చెప్పలేదు. అలాగే మహిమలు చేయటం, చిల్లర మహిమలు ఆయన చేయలేదు. ఏదైనా భక్తుడికి ఎవరైనా కాపాడాల్సి వచ్చినప్పుడు, లేకపోతే వాడు ఏదైనా మహిమ జరిగితే వాడు ఇంకా చాలా భక్తిలోకి వచ్చి మంచివాడు అవుతాడంటేనే చాలా రేర్ సందర్భాల్లో జరిగాయి. లేకపోతే ఆయన మసీదులో ఉండాల్సిన పని లేదు. రాగానే ఆయనకు ఉన్నటువంటి అపారమైన సామర్థ్యాన్ని చూస్తే ఆయన ఆల్రెడీ రాజులు తీసుకెళ్ళి పెట్టుకునే వాళ్ళు. అప్పటికి ఇంకా రాజులు చాలామంది ఉన్నారు. అట్లా లేరు ఆయన. అది గుర్తుపెట్టుకుని అట్లాంటి చోట్లన్నిటికీ పరిగెత్తి మోసపోకుండా ఉండటం ముఖ్యం. అందుకని ఆచరణ రూపమైనటువంటి సద్గురు మనకు కావాల్సి వస్తుంది. అందుకని ఊరికే బోధించి ఒక పక్కన కూర్చునేవాడు మనకు అక్కర్లా. అట్లాంటి వాళ్ళు వద్దన్నారు బాబా.
ఎప్పుడో కృష్ణుడు ఉన్న టైంలోనే ఎక్కడో ఒకడు మహాత్ముడు ఉంటాడని ఆయనే చెప్తే ఇప్పుడు ఇంతమంది ఉంటాం సాధ్యపడదు ఇంత చెడున్న చోట. అంటే వీళ్ళల్లో 90% తప్పులు వాళ్ళే, 90% ఏంటి 100% తప్పు వాళ్ళే ఉంటారు. ఎక్కడో లక్షకొకడో కోటికొకడో నిజమైన మహాత్ముడు ఉంటాడు. మనకెలా తెలుస్తుంది నిజమైన వాడో కాదు? తెలియదు, ఈజీగా మోసపోతాం. కాబట్టి బాబాని ఎంతోమంది మహాత్ములు నిజమైన మహాత్ముడిగా గుర్తించారు కనుక, బాబా సమాధిన మాట్లాడుతున్నారు కనుక ఆయన ఆశ్రయించడం అందరికీ మనం మోసపోయే ఛాన్సే లేదు. ఆయన బోధనలు చదువుకుంటే మనకి ఏ పని ఎందుకు జరుగుతుంది, ఏది ఎందుకు జరగట్లేదు తెలిసి మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి అంశం పట్ల మన రియాక్షన్ మారిపోతుంది. అంతకుముందు చాలా గందరగోళంగా వీక్గాను భయంతో అభద్రతతో ఉండేటటువంటి మనసు కాస్త ఇంకా ధైర్యంగాను ఇంకా క్లియర్గాను ఏ పని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే ఏమవుతుందని స్పష్టంగా తెలిసి అడుగు వేయటంగా మారిపోతుంది అన్నమాట. ఆ స్పష్టతలోనే చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఉదాహరణకి మంట ఉంటే మనం చేయబెట్టం చూడండి, కాలుతుందని ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా ఏ పని ఎందుకు చేయాలో క్లియర్గా తెలిసి మనకు నిలబడటం ఆటోమేటిక్గా, దానివల్ల హాని కూడా తెలుస్తుంది. అందుకు మన జీవితంలో ఖాళీ సమయాన్ని, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, మనకి ఇచ్చినటువంటి మనసు ఎంతో తెలివితేటతో కూడుకున్నటువంటి మనస్సుని తర్ఫీదునిచ్చుకోవడానికి మనం పూజ అయినా చేయొచ్చు, పారాయణైనా చేయొచ్చు, అన్నీ కలిపి చేసుకోవాలి. ఎప్పుడు నేను ఇది చేసుకుని గుడికి వెళ్ళొస్తున్నానుగా నాకు చాలు, పూజ చేస్తున్నానుగా చాలు, ఫోటో ఉందిగా నైవేద్యం పెడుతున్నానుగా చాలు కాదు. మన జీవితం మొత్తం దానివల్ల మారేలాగా మనం పెడుతుంటే పర్వాలేదు. అట్లా సరిపోదు. మనకి వెనకాలే అన్నీ ఎందుకు ఎలా జరుగుతున్నాయో చెప్పిన బాబా బోధనలు అర్థం చేసుకుని దాన్ని ఆచరించడానికి వీటన్నిటిని వాడుకోవడం అవసరం. పూజ ఎందుకు చేయాలంటే బాబా మార్గంలో నడవడానికి ఉపయోగపడితే పూజ చేయాలి. అలా కాకుండా ఊరికేనే లాంఛనంగా అయితే దాన్ని సంస్కరించుకోవాల్సిందే. పుణ్యక్షేత్రంకి వెళ్ళొస్తున్నాం, వెళ్ళొచ్చాము, అక్కడ వెళ్ళని దండం పెట్టుకున్నాం వచ్చాం కాదు. దండం పెట్టుకున్నాం, తర్వాత మనం వెళ్ళటమే ఎంత మంచి రూములు దొరుకుతాయి చూస్తాం, తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, బయటకు వచ్చాక ఏ షాపింగ్లో ఏం బాగుందో చూస్తాం, పక్కన వాళ్ళ చీరలు ఉంటాయి, ఎదురు వాళ్ళ నగలు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. మనకి వెళ్ళిన ఫస్ట్ కాసేపు కనపడమేమో, బయటికి రాగానే అట్లా ఉంటాం. అట్లా అసలు వెళ్ళొద్దని చెప్పారు. అది పుణ్యక్షేత్రంకి వెళ్ళినట్టు ఎట్లా అవుతుంది? ఎట్లా వెళ్ళాలి? బాబా నడిచినటువంటి ఆ పవిత్ర ప్రదేశానికి వెళ్ళాలంటే ముందు నుంచి అది ఎంత గొప్ప ప్రదేశం, మనం దర్శనం చేసుకుంటున్న ఆయన ఎంత గొప్ప ఆయనో, అక్కడికి వెళ్ళటం ఎంత గొప్పదో ముందర బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్తే అక్కడ ప్రతిక్షణం ఆయన ఉన్నాడని అనుభవం అయితే మనకి వెళ్ళినప్పుడు చక్కటి బ్లెస్సింగ్స్ వచ్చి ఆయన ఉన్నాడని నడిచిన ప్రదేశం పట్ల నిరంతరం ఎంత విలువైందో గమనించుకుంటూ కనుక వెళ్తే వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఆ ప్రభావం ఉంటే అప్పుడు. అందుకని మాస్టర్ చాలాసార్లు అక్కడి నుంచి సరదాగా చుట్టుపక్కల ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కాబట్టి అట్లా పోనిచ్చేవాళ్ళు. వెంటనే మనసు ఆ ప్రభావం నుంచి పోతుంది అన్నమాట. అసలు అదొకటి. రేపు టికెట్ బుక్ చేసుకున్నాను, రేపు షిరిడి వెళ్తున్నాను, వెళ్ళిరా అనేవారు. కానీ అట్లా వెళ్ళడం కంటే వెళ్తున్నావా అసలు రేపు వెళ్తున్నాను పెట్టుకోకు, 15 రోజుల తర్వాత వెళ్తున్నాను పెట్టుకో, ఈ లోపల పారాయణ చేసుకున్నా చక్కగా జరిగేలా చేయని ప్రార్థన చేసుకో, చక్కగా చేసుకుని వెళ్ళి ఊరికే హైదరాబాద్ వెళ్ళి రావటంలాగా షిరిడి వెళ్ళి రా, రెండు ఒకటి కాదు. అట్లా ప్రతి విషయంలోనూ పూజ చేస్తావా, పూజ చేయడం ద్రవ్యాలన్నీ పెట్టి పూజ ఎవడైనా చేస్తాడు, పూజ లాంటిది చేస్తాడు, పూజ జరగదా? బాబా గుర్తున్నాడు, పాదాలు కడుగుతున్నట్టు ఉండదు. ఉన్నా కూడా ఆయన ఎంత గొప్పవాడో ఆయన పాదాలు కడుగుతున్నాం అని ప్రతిరోజు అలవాటు ఉన్న వాళ్ళకి నిలుపుకోవడం చాలా కష్టం. ఎప్పుడన్నా ఒకసారి పూజ చేసాం అనుకుందాం, బహుశా అర్థం చదువుకుని మనసు నిలుపుకోవచ్చేమో. రోజు అయితే అలవాటు అయిపోతుంది. రోజు ఇంకా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే మనం కూడా రామకృష్ణ పరమహంస లాగా భక్తులు అయిపోతాం. అవ్వట్లేదంటే ఎక్కడో తేడా జరుగుతుందన్నారు. అంటే రొటీన్ మొనాటనస్ అయిపోతుంది, అంటే ఊరికేనే అలవాటు అయిపోతుంది. కాబట్టి చేయకపోతే తోచదు, ఏదో ముఖ్యమైన పని చేయనట్టుగా ఉంటుంది. అయ్యో బాబాకు చేయలేదని మనం ముసుగేసుకుంటాం, కానీ బాబాకు చేస్తున్నట్టుగా చెయ్యం. ఎందుకంటే అట్లా చేస్తుంటామో మన మనసు అన్ని చోట్లకి పోతూ ఉంటుంది. చేస్తాం, వెంటనే వ్యవహారంలోకి వచ్చి బాబాకు అస్సలు ఇష్టం లేని ప్రవర్తనతో అక్కడే బాబా ఎదురుకుండానే ప్రవర్తించేస్తాం. అసలు ఆయన ఫోటో పెట్టుకుని మన ఇంట్లో ఆయన ఉన్నట్ట లేనట్ట, మనం గౌరవం ఇస్తున్నట్ట ఇవ్వనట్ట, అది జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకని అట్లా ఉండొచ్చా, పొద్దుగూకులు సరిగ్గా దృష్టి పెట్టి ఉండొచ్చా అంటే ఉండొచ్చు అని
మనకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్లోనే నడుస్తూ మనకి మార్గదర్శకత్వంగా ఉన్నవాళ్ళు కాబట్టి, అంటే బాబాని బాగా పట్టుకుని ఆచరించడానికి అవసరమైనటువంటి మనకు వచ్చేటటువంటి డౌట్స్కి ఆన్సర్గా ఉన్నారు కాబట్టి సరైన శిష్యులుగా ఉండి బాబా అంతటి వాళ్ళుగా తయారు చేస్తానన్న బాబా అన్న మాటకి నిరూపణగా నిలిచారు కాబట్టి మాస్టర్ గారు అమ్మగారు అత్యంత ముఖ్యం అవుతారు ఈ ఆచరణలో, ఆచరణ చేసేవారికి ఎక్కువగా. కాబట్టి అది గుర్తుపెట్టుకుని వీటన్నిటి కాంబినేషన్ తోటి చక్కగా వాళ్ళ మార్గంలో నడవటం ముఖ్యం. ఆ నడవటానికి కావాల్సిన వాటిని కావాల్సిన విధంగా తగిన విలువనిచ్చి ఉపయోగించుకోవడం ముఖ్యం. అందుకు మన జీవితంలో ఉన్నటువంటి ఖాళీ సమయాన్ని, అలాగే మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను సంస్కరించుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఆలంబనగా మహాత్ముల బోధల్ని లీలల్ని చదువుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి ఆచరణ జీవితంలో తెచ్చుకుంటూ అందులో వచ్చేటటువంటి అనుమానాలకి వాళ్ళ జీవితాలను చూసి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళేలాగా మనల్ని అందరినీ నడిపించమని, అందుకు తగినటువంటి వివేకాన్ని అవన్నీ మనకందరికీ ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ని ఆశీస్సులని ఇచ్చి మనల్ని చేయబట్టి జన్మలకి మనల్ని నడిపించమని, అందుకు తగినటువంటి శిక్షను ఇచ్చి మనల్ని సంస్కరించమని మనసారా సద్గురుమూర్తులందరినీ ప్రార్థిస్తున్నాను. జై సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి. భజన చేసుకో. భజన చెప్తావా, సత్సంగం చెప్తావా? భజన చెప్తావా? దాక్కుచు వాళ్ళు. మా పాప భజన చెప్తుందిట. భజన చెప్తావా, సత్సంగం చెప్తావా? మామూలు భజన చెప్పేస్తావా? గురు బ్రహ్మ అదంతా వచ్చు కదా, చెప్తావా? మా ఇద్దరం కలిసి చెప్తామా? ఇదేరా మానస భజరే గుర్చనం ఇవన్నీ ఉన్నాయి కదా, సాయి ముస్తాతమే చెప్పింది. శ్రీ గణనాథ గజన నేను చెప్తూ ఉంటాను, నాతో పద్దాలు గొంతు కనిపిస్తాను. శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన హేరంబా గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన శ్రీ గణనాథ గజానన గౌరీ
नंदन गजानना गौरी नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना श्री गणनाथ गजानना हेरंबा गजानना श्री गणनाथ गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना श्री गणनाथ गजानना हेरंबा गजानना श्री गणनाथ गजानना श्री गणनाथ गजानना मानस भज रे गुरु चरणम 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 दुस्तर भव सागर तरणम दुस्तर भव सागर तरणम मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणम दुस्तर भव सागर तरणम गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणम
भवसागर तरणम् गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय भारद्वाज सद्गुरु जय जय भारद्वाज सद्गुरु जय जय मानस भज रे गुरु चरणम् मानस भज रे गुरु चरणम् दुस्तर भवसागर तरणम् गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय अली वेलु मंगम्म जय जय अली वेलु मंगम्म जय जय मानस भज रे गुरु चरणम् मानस भज रे गुरु चरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम् गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय भारद्वाज सद्गुरु जय जय अली वेलु मंगम्म जय जय गुरुदेव दत्ता साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम प्रेम स्वरूप साई राम करुणा सागर साई राम आपद बांधव साई राम अनाथ रक्षक साई राम आपद बांधव साई राम अनाथ रक्षक साई सज्जन सन्नुत साई राम मुनि जन वंदित साई राम सज्जन सन्नुत साई राम मुनि जन वंदित साई राम
सज्जन सन्नुत साई राम मुनि जन वंदित साई राम सज्जन सन्नुत साई राम मुनि जन वंदित साई राम साधु स्वरूपा साई राम सकल देवता 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 साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्मस्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरडी निवासा साई राम द्वारक निलया साई राम కొంచెం దూరంగా అయితే బాగా शिरडी निवासा साई राम द्वारक निलया साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम साई राम साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम 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 अरुणाचल शिव 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 अरुणाचल
శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివోం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ 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 శివాయ నమ 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం 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 గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ గురుదేవ దత్త సాయి రామ్ సాయి రామ్ జయ 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 సాయి రామ్ దుస్తర భవ సాగర తరణం గురు మహారాజ్ గురు జై జై సద్గురు జై జై అలివేలు మంగమ్మ జై జై శ్రీ సచ్చిదానంద సంగురు సాయి జై ఓం సాయినాథ జై గురు భరద్వాజ జై ఓం సాయినాథ జై గురు
जय। ओम साईनाथ जय गुरु भरद्वाज जय। ओम साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज